నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం ఒక పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది. సో ఈ వారం కూడా ఒక స్పెషల్ గెస్ట్తో స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చేసాను. ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఆ జర్నీ విశేషాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వారెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు వల్లూరి శివకృష్ణ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. శివగారు నమస్కారం అండి. నమస్తే అండి. అసలు మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, అసలు మీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నా బాల్యం మొత్తం రాయలసీమలో జరిగిందండి. మా నాన్నగారు రైల్వేస్లో జాబ్ చేస్తుండడం వల్ల గుత్తి, తాడిపత్రి, నంద్యాల్, బేతంచెర్ల ఈ ప్రదేశాలు అన్ని చోట్ల ఆయన జాబ్ చేస్తున్న సమయంలో అక్కడే నా స్టడీస్ అంతా జరిగాయి. ఓకే. నా ఇంటర్మీడియట్ డిగ్రీ సిఏ మొత్తం విజయవాడలో జరిగాయి మేడం. అలాగా నా జర్నీలో నా స్టడీ ఎడ్యుకేషన్ అంతా మేము ఉయ్యూరు వాస్తవ్యులు అయినా కానీ మా నాన్నగారు జాబ్ రీత్యా అటంతా మొత్తం ఊళ్ళని తిరిగేశారు అయితే. రైట్. మరి మీకు అసలు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఆ పరిచయం అనేది ఏ విధంగా ఉంది? చిన్నప్పటి నుంచి కూడా మీరు మామూలుగా పూజలు, వ్రతాలు ఇట్లాంటి వాటిలో పార్టిసిపేషన్ ఉండేదా? ఎట్లా? మన పార్టిసిపేషన్ అంటే స్పెషల్గా ఏముండేది కాదు మేడం. అంటే ఇన్ సెన్స్ ఇంట్లో ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళని చూస్తుండేవాళ్ళం. కానీ తెలియని ఇంట్రెస్ట్ ఉండేది, సత్యం ఏంటో తెలుసుకోవాలని. దానికోసం కొద్దిగా చాలా పుస్తకాలు స్టడీ చేయడం, ఎస్పెషల్లీ వివేకానంద పుస్తకాలు చదవడం. వివేకానంద చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళు అనమాట. నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. ఇలాంటి మంచి మంచి కొటేషన్ ఎలా ఉండేవంటే అనుక్షణం ఒక మోటివేషన్లా ఉండేవి. అలాగా సైకాలజీ, ఫిలాసఫీ అన్నీ కొన్ని మంచి మంచి పుస్తకాలు చదువుతున్న సమయంలో ఆధ్యాత్మికతకు మించింది లేదు ఈ భూప్రపంచంలో. ఆధ్యాత్మిక జ్ఞానం ముందర ఈ భూప్రపంచంలో ఏ విషయమైనా కానీ చాలా చిన్నది. కనిపించే ప్రపంచం నీటి బిందువు అంత అయితే కనిపించే ఈ నీటి బిందువు అంత ఫిజికల్ వరల్డ్కి అంతఃప్రపంచం మూలం, అంతఃప్రపంచం మహాసముద్రం అంతా అనేది అవగతమయ్యి అసలు ట్రూత్ తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత. ఏ ఏజ్ లో స్టార్ట్ అయిందండి? ఐ హోప్ నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు. 8th క్లాస్. 8th క్లాస్ అంటే నాకు తెలిసి చదువుకోవడం, ఆడుకోవడం ఇట్లా ఉంటుంది. కానీ మీరు ఇంకో కోణాన్ని చూపించారా? అంటే సపరేట్ కోణం అనమాట. అంటే ముందుగానే ఆధ్యాత్మిక విధానం, లేదంటే నేనంటే ఏంటి తెలుసుకోవాలి, బుక్స్ చదవటం నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. రైట్. ఎటువంటి బుక్స్? వివేకానంద బుక్స్ మీకు బాగా ఇన్స్పైర్, అందులో బాగా నచ్చిన పుస్తకం ఏంటండి? వివేకానంద వివేక సూర్యోదయం. ఆ బుక్ బాగా చదివాను అనమాట. అంటే ఇన్ సెన్స్ వివేకానంద కొటేషన్స్ ఎక్కువగా నన్ను ఇన్స్పైర్ చేసేవి. అంటే కొటేషన్స్ బుక్ అనే సపరేట్గా ఉండేది. దాంట్లో ఒకటి ఉండేది, నువ్వు చేస్తున్న పూజలు నీ ద్వారానే నెరవేరుతున్నాయి. అంటే ఒక విగ్రహం పెట్టుకుని నువ్వు చేస్తున్న ఒక పూజలు ఆ విగ్రహం ద్వారా నీకు నెరవేరట్లేదు, ఆ దేవుడి వల్ల నీకు నెరవేరట్లేదు. నీ అంతర్శక్తి, నీ సంకల్పం ద్వారానే నీ సంకల్పాలు నెరవేరుతున్నాయి అని డైరెక్ట్ కొటేషన్ ఇచ్చారు. దాని గురించి క్లారిటీ తీసుకోవాలని రీసెర్చ్ మొదలు పెట్టామన్నమాట. అంటే అప్పటికి దాని మీద క్లారిటీ లేదు. అసలు దీని అర్థం ఏంటి అంటే నువ్వే దేవుడు అనే కాన్సెప్ట్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. అప్పుడు ఆ కాన్సెప్ట్ క్లారిటీ లేదు. దాని మీద ఆ ఏజ్ లో తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఉంది చూడండి, దాన్ని చెప్పుకోవాలి. అసలు అంటే క్లాస్లో మీరు డిఫరెంట్గా ఉండేవాళ్ళ అయితే మిగతా ఫ్రెండ్స్తో పోలిస్తే? అందరితో కామన్గా ఉండేవాళ్ళం మేడం. కాకపోతే ఏంటంటే ఈ ఇంటెన్షన్ కొద్దిగా ఎక్కువ ఉండేది. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, నాకు ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. కొద్దిగా ఇంట్రోవర్ట్ అనమాట చెప్పాలంటే, సింగిల్ ఫ్రెండ్ అలాగా వాళ్ళతోనే ఉండేవాళ్ళం. మెయిన్గా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఏ స్కూల్ ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కానీ సింగిల్ ఫ్రెండే ఉండేవాడు, బెస్ట్ ఫ్రెండే ఉండేవాడు, నాకు ప్రతిరూపంగా ఉండేవాడు అనమాట. నాకు అలాంటి వాళ్ళే దొరికేవాళ్ళం అనమాట. సరే, మరి ధ్యానం అనేది అంటే మీరు ఫస్ట్ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, దాని గురించి చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే నేను ఇలా రీసెర్చ్ చేస్తున్న సమయంలో వెతుకుతున్నాను అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే గురువు కావాలని తెలిసింది. మనకు సద్గురువుని వెతకడం, సద్గురుని ఐడెంటిఫై చేయడం మన వల్ల కాదు. అనుకోకుండా ఒక యోగా సెంటర్లో ఒక 15 days క్లాసెస్ ఉన్నాయని తెలిసింది. అక్కడ జాయిన్ అయ్యాం. అక్కడ జాయిన్ అయితే అక్కడ ఉన్న మాస్టర్ ఒక 3 days మమ్మల్ని గమనించి మమ్మల్ని సపరేట్గా తీసేసి ఒక 5 members నియర్లీ 50-100 members వచ్చారు అనమాట ఆ సెంటర్కి. దాంట్లో ఒక 5 members పక్కన తీసి నేను ఒక పరమ గురువు దగ్గర
నియర్లీ 5 years డీప్ సాధన చేశాను. ఓకే. 5 to above years. వాళ్ళ ఫాదర్ నియర్లీ 15 years ఆ గురువు గారి దగ్గర శిష్యులుగా ఉన్నారు. ఓకే. ఈయన అద్భుతమైన సాధన చేస్తున్నారనమాట. ఆ గురువు గారు చెప్పిన సాధన నేను ఏదైతే నేర్చుకున్నానో అదంతా మీకు నేర్పిస్తాను. ఈ క్లాస్ ఎందుకు ఇప్పుడు 100 మందిలో ఈ 5గురినే సెపరేట్ చేయడంలో ఉద్దేశం ఏంటి? అంటే మీ నుండి ఏం గమనించారు? మీరు అడిగారా ఎప్పుడన్నా? ఆయన చెప్పింది అదే అనమాట. మీ 5గురు చాలా ఫోకస్డ్గా చేస్తున్నారు, చాలా ఇష్టపడి చేస్తున్నారు, అందుకే మిమ్మల్ని సపరేట్ చేసాం, మీకు ఇష్టం ఉంటే ఆ సాధన అంతా నేర్పిస్తానని చెప్పారనమాట. మేము అల్టిమేట్ గోల్ కోసమే నేను వెళ్ళింది. దాంట్లో ఇది జనరల్గా యోగా అయినా కానీ దానికోసం నేను ట్రై చేస్తున్నాను. ఇదేదో జాక్ పాట్ లాగా ఉంది అని సాధన దొరికింది. ఎస్. అసలు ఇంకా వాళ్ళు ఈ 15 days కోర్సు మీకు అసలు అవసరం లేదు అని జస్ట్ చూపించేసి ఇవన్నీ చాలా సింపుల్, మీకు ½ an hourలో చేసేయగలరని అవన్నీ పక్కన పెట్టేసి డీప్ సాధనలు చేయించడం మొదలుపెట్టారు. కొత్త కొత్త సాధనలు ఇచ్చి ఇంకా డీప్కి వెళ్ళే ప్రాసెస్ నేర్పించారనమాట. అప్పుడే చైతన్యం అంటే ఏంటి అనేది జస్ట్ 5 daysలో మాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళక ముందే ఆ ప్రాసెస్లో ఏంటంటే సర్వకాల సర్వ అవస్థలు యందు మనము ఆ చైతన్యంతో కలిసి ఉండాలన్నమాట. అంటే మనలో ఒక చైతన్యం ఉద్భవిస్తుంది ఇక్కడ, దాంతో కలిసి ఉంటే ఆ అవేర్నెస్ మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలాగే దాన్ని గమనిస్తూనే ఉంటే టోటల్ ఆ అవేర్నెస్తో, అంటే మన ఫిజికల్ బాడీ కాదు, టోటల్ ఆ చైతన్యమే అనే అవేర్నెస్తో తిరుగుతాం అనమాట. అంటే స్టార్టింగ్లో మీకు అసలు అంటే మీరేంటో తెలుసుకోవాలని అనుకున్నారు. సో మీరు అంటే వివేకానందుని యొక్క కొటేషన్స్లోంచి మీకు ఇన్స్పైర్ అయిన కొటేషన్స్ త్రూ మీకు ఒక వే అనేది దొరికింది. అంటే నేనే దేవుడు లేకపోతే జీవుడే దేవుడు అనే కాన్సెప్ట్లో మీకు ఒక ఆలోచన వచ్చింది. అది కరెక్ట్గా అది అని తెలియకపోవచ్చు, కానీ ఆ వే అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి, థింకింగ్ అనేది. అయితే ఈ 5 రోజుల కోర్సో లేకపోతే యోగా దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఆ పక్క నుంచి ధ్యానం అనే దాంట్లోనికి ట్రావెల్ చేశారు. అలాంటప్పుడు స్టార్టింగ్లోని మీకు ఆ అనుభూతి కలిగిందా? అయితే ఆ చైతన్యం అంటే ఎంతసేపు చేశారు? మేము డైలీ మాకు ఒక 3 hours మెడిటేషన్ చేయించేవాళ్ళనమాట. 3 hours మన దాంట్లో శ్వాస మీద ధ్యాస కదా, ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ దృష్టి పెడతాం అనమాట. భూమధ్యం మీద దృష్టి పెడతాం. తర్వాత మైండ్ ఎంటీ అయిపోతుంది. ఆ ఎంటీనెస్ నుంచి మనకు ఎనర్జీ ఫ్లో అవడం మొదలు పెడుతుంది అనమాట. ఇక్కడ ఎనర్జీ రొటేట్ అవుతుంటుంది మన నుదుటి మధ్యలో. దాన్ని గమనిస్తూ 24 hours మనం 3 hours ఏ సాధన అయితే చేసామో ఆ సాధన మెలకువలో కూడా చేయాలన్నమాట. మనకు అతిశ ప్రజ్ఞా వేదనలో కాన్సెప్ట్ ఉంది, ధ్యానం అంటే దీక్ష, దీక్ష అంటే ఎరుక, ఎరుక అంటే మెలకువ. అంటే కళ్ళు మూసుకొని చేసేది కాదు ధ్యానం, కళ్ళు తెరిచి కూడా ధ్యానం అనేది. ఇలాగ కొద్దిగా ఒక లెవెల్ వరకు ఇక్కడికి ఈ గురువు ఆయన ఒక గురువుని ఫాలో అయిన మా మాస్టర్ మాకు కొద్దిగా నేర్పించిన తర్వాత 40 days తర్వాత వీళ్ళ గురువు గారి దగ్గర తీసుకెళ్ళాను అనమాట. ఆయన పేరు రాపర్తి రామారావు. మేము అప్పుడు నంద్యాలలో ఉన్నాం ఈ కోర్స్ చేసేటప్పుడు. విజయనగరం విజయనగిరి గ్రామంలో యోగ చైతన్య రామం అని ఆశ్రమానికి తీసుకెళ్ళారు. అక్కడ 15 days ప్రోగ్రామ్. ఇదంతా ఏజ్లో జరిగిందండి? జస్ట్ 8th 9th ఆ టైంలో. ఆ టైంలోనే? ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు నియర్లీ ఆ ఆశ్రమంలో ప్రోగ్రామ్ భలే ఉండేదన్నమాట. మార్నింగ్ 4 to 5 మెడిటేషన్, 5 to 6:30 గురువుగారి స్పీచ్, ఆ తర్వాత యోగా, కొన్ని ప్రాణాయామ ప్రాక్టీసెస్ మనకు బయట ప్రాక్టీసెస్ చేయిస్తారు. అసలు అవన్నీ చాలా చిన్నవి అనమాట. దీంట్లో హయ్యర్ ప్రాక్టీసెస్ డైరెక్ట్ గురువు గారే మాకు చేయించేవాళ్ళనమాట. ఆయన ఒక సద్గురు అనమాట. మామూలుగా మనము ఒక గురువుని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అలా ఒక గురు పరంపర అనుకోండి, ఎస్ ఈయన నిజంగా గురువు అని ఐడెంటిఫై చేసుకోవాలి. సపోజ్ మనకు పరమహంస యోగానంద గారు ఉన్నారు, ఆయన గురువు గారు యుక్తేశ్వరి గారి, ఆయన గురువు గారు లాహిర్ మహాశయ, ఆయన గురువు గారు మహావతార్ బాబాజీ. ఈ పరంపరకి అసలు తిరిగేలేదు. అలాగే ఈ పరంపర విషయానికి వస్తే ఈయన పేరు రాపర్తి రామారావు గారు, ఈయన గురుగారు కొండలే గంగయ్య. ఆయన గురించి చెప్పేవాళ్ళు ఈయన స్పీచెస్లో. ఆయనకు 2 bodies ఉండేవి. ఆయన ఏ విధంగా సాధన చేసేవాళ్ళు, ఒక శరీరంతో అవధూతగా తిరిగేవాళ్ళు, ఇంకో శరీరంతో సాధారణ మనిషిగా తిరిగేవాళ్ళు. అలాగే ఆయన గురువు గారు నారాయణ ప్రభుజీ, ఆయన గురువు గారు రామ్లాల్ ప్రభుజీ అనమాట. ఆయన ఎన్నో 100 సంవత్సరాల క్రితం హిమాలయస్లో ఉండేవాళ్ళు, మహావతార్ బాబా గారు లాగా. ఆయన ఎట్ ఏ టైం 500 bodiesతో తిరిగేవాళ్ళు అనమాట. ఎందరినో శుద్ర పూజలు చేసే వాళ్ళని, సరికాని విధంలో వెళ్ళే వాళ్ళని సరి చేశారని ఎన్నో విషయాలు మాకు చెప్పారనమాట గురువు గారు.
ఇంత అద్భుతమైన పరంపర ఇంకా తిరిగే లేదు. ఒక గురువుని కనిపెట్టడం చాలా కష్టం. ఈయన గురించి అక్కడున్న ఆశ్రమంలో ఎందరో ఉన్నారు. ఆ ఆశ్రమంలో ఒక గురుకులం ఉంది, అంటే స్కూల్ ఉంది. ఈ గురుగారి గైడెన్స్లో మామూలు మన కరికులంలో ఉన్న స్కూల్ నడుస్తుంది అనమాట. అలాగే పీజీ డిప్లొమా ఇన్ యోగా అక్కడ చేయిస్తున్నారు. మేము అక్కడ సాధన చేస్తూ పీజీ డిప్లొమా యోగా వాళ్ళకి మేము క్లాసెస్ చెప్పేవాళ్ళం అనమాట. అలాగే ఈ 15 days మా యొక్క టైం టేబుల్ ఎలా ఉండేదంటే, ఒక టైంలో ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాని గురించి డిస్కస్ చేయడం, ఒక కాన్సెప్ట్ గురించి వేరే మాస్టర్, చిన్న మాస్టర్ వచ్చి సబ్జెక్ట్ చెప్పడం, ఈవినింగ్ పాటలు పాడడం, ఒక టైంలో సేవ చేయించడం, చాలా అద్భుతంగా ఉండేదన్నమాట. అంటే ఒక విధంగా ప్రకృతిలో ఒక ఆశ్రమంలో ఉండడం కదా, జనవాహినిలో నుంచి తప్పుకొని అక్కడ ఉండేసరికి చాలా అద్భుతంగా ఉంది. అక్కడ సాధన చేస్తున్న సమయంలో ఈ 15 days అయిన తర్వాత గురుగారు అన్నారు, ఎవరైతే ఇక్కడ 6 months ఉండి మాతో పాటు నా గైడెన్స్లో ధ్యానం చేస్తారు వాళ్ళు కుండల్ని యాక్టివేట్ చేస్తానన్నారు. ఇంకా మా టార్గెట్ అది. మరి ఒక పక్క స్కూలు, ఒక పక్క ఇది సైమల్టేనియస్గా ఎలా రన్ చేసేవారు? అసలు ఇంటి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? ఆంటీ అంకుల్ సపోర్ట్? ఇన్ ది సెన్స్ ఆ 15 days ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ అనమాట. నాకు కొద్దిగా ఆస్తమా ప్రాబ్లం ఉండేది. నేను దాని మీద కూడా రీసెర్చ్ చేస్తూ కొద్దిగా చాలా ఇబ్బంది పెట్టేది. ఇంకా మమ్మీ డాడీని అడిగాను, నేను ఇది ఒక 6 months ఉంటే దీంట్లో అల్టిమేట్ రీచ్ అవ్వచ్చు. మన స్పిరిచువాలిటీలో కాన్సెప్ట్ ఉంది, ఆధ్యాత్మికత ముందు అనారోగ్యం అనేది కాలి గోటిలో ఉంటా. కాబట్టి ఆ అల్టిమేట్ టార్గెట్ కోసం వెళ్తున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది కదా అని నా క్లారిటీ వాళ్ళకి ఇచ్చాను. సరే 1 year పోయినా పర్లేదు ఉండు అన్నారు ఆ టైంలో. అలాగా 6 months అసలు హయ్యర్ కాన్సెప్ట్స్ మమ్మల్ని చూసి గురువుగారు చాలా మంది, ఒక 2000 మందితో ప్రోగ్రామ్ జరిగింది ఆయన పుట్టినరోజు. ఆ టైంలో ఈ పిల్లల్ని చూసి ఎందరో ఇన్స్పైర్ అవ్వాలి, సాధన చేస్తే ఇలా చేయాలి అని కూడా చెప్పారనమాట. సో మీ గురువు గారుగా ఆయనని టార్గెట్ చేసుకున్నారు. మరి ఇటు పత్రిజీ వైపు ఎలా యూటర్న్ తీసుకుందండి? ఎలా యూటర్న్ తీసుకుంది అంటే చాలా బాగుంది. అక్కడ చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళాము సాధనలో. ఎంత హయ్యర్ లెవెల్కి వెళ్ళామంటే, మన కాన్షియస్నెస్ నేను ఫిజికల్ బాడీని కాదు, నేను చైతన్యం అనే లెవెల్లో 24 hours ఉండేవాళ్ళం సాధనలో. ఆ గురువుగారు సాధనలో మామూలుగా ఒక 3 hours మెడిటేషన్ కాకుండా డైలీ నియర్లీ ఇంకో 6 hours ఫిజికల్ ప్రాక్టీసెస్ ఉండేవి, కుండలిని ప్రాక్టీస్. అవన్నీ చేసేసి హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ని పొందాం. ఆ ఎక్స్పీరియన్స్ అన్ని పొంది అంత ఎనర్జీస్ అనుభవిస్తున్నా కానీ ఆస్మా తగ్గలేదు. అంటే ఆ గురుగారి దగ్గర ఆ జర్నీ, ఆ ఎక్స్పీరియన్సెస్ నియర్లీ 6 to 7 years రన్ అయ్యాయి. 2002, 2003 to 2009. ఆ 6 months తర్వాత నేను ఎడ్యుకేషన్లో రావడం, నంద్యాలలో పిరమిడ్ దగ్గర కూర్చొని ఈ ధ్యానం చేసేవాడు అనమాట. ఆ గురువుగారి ధ్యానం పిరమిడ్లో కూర్చొని నేను చేసేవాడు. ఇక్కడ పిరమిడ్ గురించి ఎవరు చెప్పారు మీకు? నేను స్పిరిచువల్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ పిరమిడ్స్ గురించి కొన్ని పుస్తకాలు చదివాను అనమాట. పిరమిడ్ సొసైటీ కాకుండా పిరమిడ్స్ గురించి చదివాను. ఆ పిరమిడ్స్ గురించి చదివినప్పుడు ఇక్కడ పిరమిడ్ ఉంది అని ఎవరో చెప్పారు. మరి ఎలా అనిపించింది? కరెక్ట్ అనిపిస్తుందా వీళ్ళు చెప్పేది అని ఏమన్నా డౌట్ వచ్చిందా? అంటే మీరు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా వర్క్ చేస్తున్నారు, కుండల్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి హైలో ఉన్నాయి. సో ఇప్పుడు పిరమిడ్ అనేది కొత్తగా చదివి తెలుసుకుంటున్న విషయం. సో మీరు ఇటువైపు రావడానికి ఎలా అనిపించింది? మరి అసలు విషయం ఏంటంటే, మేమున్న సొసైటీ ఆశ్రమము నంద్యాలలో ఇక్కడ ఈ పిరమిడ్కి దగ్గరే అనమాట. ఆ ఆశ్రమంలో ఆ పిరమిడ్ యోగా సెంటర్లో వచ్చేవాళ్ళు కొందరు పిరమిడ్లో కూడా పిరమిడ్ ధ్యానానికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 2-3 క్లాసులు తీసుకెళ్లారనమాట. అక్కడ యోగ పరంపరలో ఆ సిస్టంలో యోగా నేర్పించడం, కొన్ని చెప్పే కాన్సెప్ట్ని ఒక హుందాగా లేదంటే గంభీరంగా చెప్పడం అది ఉండింది. ఇక్కడ క్లాసెస్ చాలా సింపుల్గా వేరే ఆస్ట్రల్ వరల్డ్స్లో కాన్సెప్ట్స్ చాలా సింపుల్గా మాట్లాడుతుండేసరికి ఏంటి కొందరు పిచ్చి వాళ్ళందరూ ఇక్కడ కలిపి డిస్కషన్ పెడుతున్నారా ఏంటి ఇంత సింపుల్, అంటే వాళ్ళ ధ్యాన అనుభవాలన్నీ డిస్కస్ చేసుకునేవారు. అంటే ఆస్ట్రల్ వరల్డ్కి వెళ్ళాను, ఆ మనుషులు వేరే ఆకారంలో ఉన్నారు, ఇవన్నీ మాట్లాడుతుంటే అభూత కల్పనలాగా అనిపించింది. సింపుల్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. నమ్మారా మీరు స్టార్టింగ్లో? నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ పిరమిడ్లో కూర్చొని సాధన చేస్తున్నప్పుడు కొందరు యంగ్స్టర్స్ 6 hours 8 hours అట్లా ధ్యానం చేసేవాళ్ళు. అంటే నాకన్నా కొద్ది పెద్దవాళ్ళు
టీనేజ్ వాళ్ళు. ఆ సమయంలో నేను చూసి షాక్ అయ్యాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేవాళ్ళు. నాకు యాస్ట్రల్ వరల్డ్స్లో ఇట్లా ఎక్స్పీరియన్స్ అయింది, థర్డ్ డే ఎక్స్పీరియన్స్ ఇట్లా అయింది అని చెప్తే ఫస్ట్ కామెడీగా అనిపించేది, చాలా కామెడీగా అనిపించేది. తర్వాత వాళ్ళు నాకు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, ఇలా కూర్చొని ధ్యానం చేయకూడదు, చిన్న ముద్రలో చేయకూడదు, ఇది ధ్యాన ముద్ర ఇలా చేయాలని చెప్పారు. కానీ నాది నేను చేసుకునేవాడిని. కానీ వాళ్ళతో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కొన్ని రుజువు అయ్యాయి అనమాట, చాలా చాలా వరకు. అవన్నీ రుజువు అయిన తర్వాత ఇవి మామూలుగా లేవు. ఇంకా క్లియర్ అవ్వలేదు. అలాగా ఆ ఫ్రెండ్స్తో అలాగా మాట్లాడుకుంటున్నప్పుడు పిరమిడ్ సొసైటీకి కొద్దిగా నమ్మకం కలిగింది. క్యాజువల్గా కనిపిస్తారు కానీ వీళ్ళలో వ్యవహారం చాలా ఉంది అని నమ్మకం కలిగింది. ఆ టైంలో నేను సిఏ జాయిన్ అయిన తర్వాత నా రూమ్మేట్ పిరమిడ్ మాస్టర్ అనమాట. అన్నీ అలా కలిసి వచ్చేసాయి మీకు. ఆ ఫ్రెండ్ ద్వారానే పిరమిడ్ సొసైటీకి రావడం జరిగింది. అతను జక్కా రాఘవరావు గారు పిరమిడ్, నేను విజయవాడలో సిఏ చేశాను అనమాట. నా రూమ్మేట్ అతను జక్కా రాఘవరావు గారు పిరమిడ్కి నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ కూడా క్లాసెస్ విన్నాం, నాకు పెద్దగా అనిపించలేదు. తర్వాత అతను పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే నన్ను కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత పిరమిడ్లో అతను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాకడం మొదలుపెట్టాడు. ఏమైందా నేను భయపడి కూర్చున్నాను. నేను భయపడి వణుకుతూ కూర్చుంటే ఎక్స్పీరియన్స్ కదా అసలు. అదనమాట. పక్కన వాళ్ళందరూ హ్యాపీగా చూస్తున్నారు. అరే బాబు నీకు ఏమైందిరా నాన్న చెప్పు అంటే, ఏం లేదు శివ, చాలా హ్యాపీగా ఉంది, ప్రాసెస్ అద్భుతంగా ఉంది అంటున్నాడు. దీన్ని కూడా ప్రాసెస్ అంటారా, పాకుతున్నావు కదా చెప్పు అంటే, లేదు శివ అని ఆసనాలు వేస్తున్నాడు, పూర్ణ ఆసనాలు. అవి కూడా అవి చెప్పే గురువులు కూడా వేయలేరు, అంత పూర్ణ ఆసనాలు వేస్తున్నాడు. ఏమైంది విశ్వనాథ్ ఇలా చేస్తున్నావు అంటే, లేదు శివ ఇక్కడ ఆసనం కనిపిస్తుంది, బాడీ తనకు తానే వేస్తుంది అన్నాడు. అలాగా టక్క 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 టక్కని ఒక 20-30 ఆసనాలు వేసేసాడు. నాకు మైండ్ పోయింది. అక్కడ 9 తర్వాత క్లోజింగ్ టైం అనమాట, మీరు బయటకు రండి, ప్రస్తుతం క్లోజ్ అవ్వాలి, రేపు మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అని థాట్ పెట్టుకోండి, లేదు ఇది ఇబ్బంది పడుతుంది అని వద్దు అనుకుంటే ఆగిపోయిందని చెప్పారు. అలాగా రూమ్కి వెళ్ళిన తర్వాత అతను నెక్స్ట్ డే ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టడం కాదు, రోజు జనరల్గా అతను నైట్ 10 o'clock మొదలు పెడతాడు ధ్యానం, మార్నింగ్ 4 to 6 వరకు కూర్చుంటాడు ఇన్ జనరల్గా. నాకు అది షాక్ అనమాట. నేను రాత్రి పడుకొని ఉంటాం కదా, రాత్రి పొరపాటు 2 o'clock లేచి చూసాం అనుకోండి, అలా కూర్చుంటాడు, నాకు భయం వేసేది. ఇప్పుడు అదే ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, రాత్రి కూడా పాకుతుండడం మొదలు పెట్టాడు. వితిన్ 8 days అతను మొత్తం ప్యూర్ అయిపోయాడు, అతని సోల్ మొత్తం. అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్. మరి నేను కూడా చేస్తే నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందని మీరు అనుకున్నారా మరి? ఎస్, అంటే మాకు ఇదివరకు గురు పరంపరలో ఉన్నప్పుడు, ఆ పరంపరలో ఉన్నప్పుడు మాకు ధ్యానం కూర్చుంటే ఏ ఎక్స్పీరియన్స్ వచ్చేవి కాదు. ఓన్లీ ఆ భూమధ్యంలో దృష్టి పెట్టాలి. ఏమైనా ఎక్స్పీరియన్స్ వస్తే అది లోవర్ లెవెల్ థింగ్, అసలు వాటికి వెళ్ళకండి, అవి పక్కన పెట్టేసి అని చెప్పేవాళ్ళు. ఆ టైంలో నా ఫ్రెండ్స్ అక్కడ ఉండేవాళ్ళు కదా, ఇలా పిరమిడ్ సొసైటీకి అలాగే ఆ సొసైటీకి కమ్యూనికేషన్తో కొందరు ఉండేవాళ్ళు అనమాట. డైలమాలో ఉండేవాళ్ళేమో, ఏది నమ్మాలి, ఏది ఫాలో అవ్వాలి అని చెప్పి. అంటే డైలమా ఏం లేదు, ఎందుకంటే దానికి అది కరెక్ట్, దీనికి ఇది కరెక్ట్, దీనికి ఇది కరెక్ట్. అంటే ఇన్ సెన్స్ ఆ సొసైటీకి ఈ సొసైటీ టచ్లో ఉండేవాళ్ళు కొందరితో పిరమిడ్ ఆ సొసైటీ దగ్గర పిరమిడ్ మెడిటేషన్ చేయిస్తూ వాళ్ళతో చేయించేవాళ్ళు అనమాట, 6 hours అట్లా. వాళ్ళ దగ్గర ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మేము షేర్ చేసుకొని ఆ గురువుగారితో అడిగాం, ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చాయి ఏంటి అంటే, ఆ గురువుగారు అన్నారు అవన్నీ చిట్కలలో పక్కన పెట్టేసాను అని చెప్పారు. నేను అది ఈ ప్రాసెస్లో ఉండడం వల్ల ఆ ఫస్ట్ 6 months ఉండడమే కాకుండా తర్వాత చాలాసార్లు వెళ్ళినప్పుడు మన పిరమిడ్ సొసైటీకి సంబంధించి స్పిరిచువల్ రియాలిటీస్ సిడి కూడా వేసాం గురుగారి దగ్గర, చాలా ఎక్సలెంట్గా ఉంది, మన సొసైటీలో అందరికి వేసి చూపించాలని కూడా చెప్పారనమాట. అలాగే ఆ సొసైటీ వాళ్ళు కూడా పిరమిడ్స్ని వాడతారు. ఆ గురుగారి శిష్యులు చాలా మంది ఉన్నారు, అద్భుతమైన రీసెర్చ్ చేసిన వాళ్ళు. పిరమిడ్స్ని కూడా వాడి ఇంకా వేరే పద్ధతుల్లో హీల్ చేసే ప్రాసెస్లో వాళ్ళు చేస్తున్నారు అనమాట. వాళ్ళ గురించి అదే. ఇంకా పిరమిడ్ సొసైటీ విషయం నేను ఎట్లా వచ్చానంటే, ఆ విశ్వనాథ్ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, నైట్స్ ఒక 8 daysలో హీల్ అయిన తర్వాత అతనికి చాలా ప్రాబ్లమ్స్ అనమాట, హెల్త్ ప్రాబ్లమ్స్, అవన్నీ క్లియర్ అయిపోయాయి.
చెప్పాడు, నేను మొత్తం హీల్ అయిపోయి ఉంచియా, ఒక పక్క కూడా పడుకోగలిగేవాడిని కాదు, ఇలాగ ఉంది నా పరిస్థితి అని చెప్పాడు. నా పరిస్థితి వస్తే నాకు ఆ గురు పరంపరలో చేసిన సాధన ద్వారా నాకు ఆస్తమా లేదు, అంటే ఆ శక్తి వల్ల ఆస్తమా యొక్క శక్తి చాలా తగ్గిపోయింది. కానీ నా గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఇంకా ఉంది ఏంటి, ఇదివరకు కొంచెమైనా ఎందుకు ఉండాలి అసలు ఉండకూడదు కదా. పొద్దున్నే మామూలుగా అయితే ఆ ప్రాసెస్ 3 o'clock స్టార్ట్ చేస్తాం మా సాధన, తలస్నానం చేస్తాం. ఆ టైంలో కొద్దిగా పిల్లి కూతురులాగా వస్తాయి అన్నమాట. ఆస్తమా అంత ప్రాబ్లం ఉండేది కదా, కానీ ఎందుకు రావాలి అని ఫీలింగ్ ఉండేది. ఆ టైంలో పిరమిడ్ సొసైటీ పుస్తకాలు చదివాం. అంటే ఆ సొసైటీలో కొద్దిగా పరిమితులు ఉండే, దేవుడు నువ్వే దేవుడు అని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పలేరు, నిన్ను నువ్వే అనుసరించాలి, ఇంకా బాహ్యంగా వేరే ఎవరు లేరు అని చెప్పడానికి క్లారిటీ డైరెక్ట్గా వచ్చేది కాదు. దాంతో పిరమిడ్ సొసైటీలో అసలు ప్రతిదీ కొండబద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు పత్రి సార్. అది ఎంత సింపుల్ అంటే కొత్తగా వచ్చిన వ్యక్తే కాదు, ఎలాగ సాధన చేసి ముందుకెళ్ళిన వ్యక్తి క్లారిటీ పెరుగుతుంది. పిరమిడ్ సొసైటీలో ఉన్న సబ్జెక్ట్ కొత్తగా వచ్చిన వాడికి కూడా కొండ బద్దలు కొట్టి అర్థమయ్యేట్లు చెప్పాడు పత్రి సార్. మా ఫ్రెండ్ చూసిన తర్వాత పిరమిడ్ సొసైటీని పక్కగా ఫాలో అవ్వాలని నాకు అనిపించింది. అప్పుడు తులసీదళం పుస్తకం, పత్రి సార్ రాసిన ప్రతి లిటరేచర్ చదివాను అనమాట. చదివిన తర్వాత అర్థమైంది, మనకు నేను వేరే సొసైటీలో ఉండడం వల్ల ఈయన్ని కొద్దిగా తక్కువ అంచనా వేసాము. అలాగే అసలు నమ్మలేదు. అదే టైంలో మా ఫ్రెండ్ నేను, ఆ విశ్వనాథ్ నేను గాయత్రి పర్వన అనే ఒక చోటుకు వెళ్ళాం. అక్కడ వాళ్ళ పుస్తకాల్లో 2012 తర్వాత జరగబోయే మార్పుల గురించి ఇచ్చారు. 2012 తర్వాత ఆధ్యాత్మిక విప్లవం జరగబోతుంది. ఈ ఆధ్యాత్మిక విప్లవం ద్వారా ఈ భూమండలం 5th dimension వెళ్ళబోతుంది. దీనికోసం మహా యోగీశ్వరులు ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు స్పిరిచువాలిటీని యూజర్ ఫ్రెండ్లీగా కామన్గా ప్రతి ఒక్కరు నేర్చుకునేట్లు ఎలా తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా పత్రి సార్ పాత్ర ఏంటి, అలాగే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, వీటన్నిటి గురించి ఒక్కటి ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది, యుగ సంధి యుగ మార్పిడి జరిగేటప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు గురువులు ఏం చేస్తారు అన్నీ ఇచ్చి పిరమిడ్ సొసైటీ గురించి ఆయన ఎక్స్టెన్సివ్గా ఇచ్చారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఫోకస్ చేస్తున్న సొసైటీస్ అన్నీ గురువు గారి గురించి చెప్పారంటే ఈయన మామూలు వ్యక్తి కాదు అని పత్రి సార్ మీద మంచి ఫోకస్ పెట్టి అప్పుడు బుక్స్ చదివితే అర్థమైంది. ఎందుకంటే మహా గ్రంథాల యొక్క సారం మొత్తం ఈయన ఒక పేపర్లో ఒక 3 lines ఇచ్చేవారు. అది కూడా ఆడుతూ పాడుతూ సరళంగా కొండబద్దలు కొట్టి అందరికీ అర్థమయ్యేలాగా అలా ఇవ్వడం అసంభవం. ఎందుకంటే ఒక టాపిక్ గురించి అర్థమయ్యేట్లు చెప్పాలంటే చేటబారంత సబ్జెక్ట్ ఇవ్వాలి. ఈయన అంత కష్టపడట్లేదు, కానీ ఉన్న ఒక్క లైన్లో మహాసారం ఉంటుంది. బాబు ఈయన మహానుభావుడిలాగా ఉన్నాడు, ఈయన ఆషామాషి వ్యక్తి కాదు అని పక్కగా అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. శ్వాస మీద ధ్యాస, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి ఈ ఆధ్యాత్మిక విప్లవంలో శివ గారి పాత్ర ఏంటి? అలాగే పత్రి సార్ని నేను ఫస్ట్ టైం మామూలుగా ఇన్ జనరల్ 2003లో కలిశాను బందర్లో. మా అక్కగారు బందర్లో ఉండేవాళ్ళు, అక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడు వెళ్ళాం. అలాగే 2009 ఇంకా టోటల్ పిరమిడ్ సొసైటీలకు రావడానికి కారణం ఏంటంటే ధ్యాన యజ్ఞం శ్రీశైలంలో జరిగింది. అప్పుడు నేను పత్రి సార్ని చూసి ఆ సొసైటీలో పెద్ద కార్యక్రమం అంటే మహా కార్యక్రమం అంటే 2000 మంది వచ్చేవాళ్ళు. అందరికీ డీప్ సబ్జెక్ట్ ఇవ్వగలిగేవాళ్ళు కాదు, ఓపెన్గా సబ్జెక్ట్ ఇవ్వగలిగేవాళ్ళు కాదు. ఇక్కడ 25,000, 30,000, 50,000 మంది ఉంటే వాళ్ళందరితో కామన్గా డీప్ సబ్జెక్ట్ మాట్లాడేస్తున్నారు, సరదాగా మాట్లాడేస్తున్నారు. చదువుకున్న వాళ్ళ నుంచి చదువులేని వాళ్ళ వరకు, ధనవంతుల నుంచి ధనం లేని వాళ్ళ వరకు అందరూ వచ్చి మేము ఇంతమందికి ధ్యానం ఇచ్చాము, ఇంతమందికి చెప్పాము, ఈ సబ్జెక్ట్ చెప్పాము, హయ్యర్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాము, ఇంతమంది ఇక్కడికి ధ్యానం నేను వీళ్ళని తీసుకొచ్చానని చెప్తే నేను షాక్ అయ్యాను అనమాట. ఇంతమందితో ఇంత ఓపెన్గా ఈ సబ్జెక్ట్ మాట్లాడగలరా అని. అప్పుడు పత్రి సార్ నడిపే కార్యక్రమాల గురించి, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం గురించి నాకు అర్థమై అప్పుడు పిరమిడ్ సొసైటీకి పూర్తిగా రావడం జరిగింది. 2010 అమరావతి ధ్యాన మహాచక్రం నుండి నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను అనమాట. అప్పుడు పెనుమూలి దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా, సుమారు ఒక 40 మండలాలు, 40 ఊర్ల వరకు
ధ్యాన ప్రచారం చేసి ఫస్ట్ టైం పత్రి సార్ అక్కడ మా అమ్మమ్మ గారి ఊర్లో ఒక 3 పిరమిడ్లు ఒక కేర్ సెంటర్ గ్రేట్ వచ్చాయన్నమాట. ఒక 6 నెలల్లో పత్రి సార్ ఇన్వైట్ చేశాం. అప్పుడు పత్రి సార్తో ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అదే అనమాట. ధ్యాన ప్రచారం అప్పటి నుంచి మొదలు పెట్టాం మేడం. అలాగా ఇప్పటి వరకు నియర్లీ ఒక 500 గ్రామాల వరకు ధ్యాన ప్రచారం చేసాం. అలాగే 41 days క్లాసెస్ కూడా నియర్లీ ఒక 500 వరకు పెట్టామన్నమాట. ఇది ఓకే. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా బాధ్యతలు వహిస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతం మేడం. అంటే ఇన్ సెన్స్ నాకు ఏదైనా సరే కొద్దిగా విస్తారంగా సేవ చేయాలనేది కోరిక అనమాట. ఓకే. ఎందుకంటే ఫస్ట్ టైం పత్రి సార్ని చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలామంది గురువులు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పండితుల నుంచి పామరు వరకు అందరికీ అందుబాటులో తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని పద్ధతులు అంత అందుబాటులో తీసుకురావడం చాలా కష్టం. అంటే సామాన్యులకి రీచ్ అవ్వలేకపోతున్నాయి. పత్రి సారు దాంట్లో ఉన్న అడ్డంకులన్నీ పక్కన పెట్టేసేసి మన నిత్య జీవితంలో టీ ఎంత కామన్, ధ్యానం కూడా ఎంత కామన్ చేయాలి, నిద్ర ఎంత కామను, నిద్ర ఎంత అవసరమో ధ్యానం కూడా అంత కామన్, అంతకన్నా ఎక్కువ అవసరం అనేట్లు ప్రేరణ ఇచ్చే ప్రయత్నం చేస్తానని నాకు అర్థమైంది. మరి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు చేయవలసిన బాధ్యతలు ఏమున్నాయండి? నా సంకల్పం అంటారా? నా థాట్ ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని, పత్రి సార్ అన్నారు, అలాగే ఎందరో మహానుభావులు అన్నారు, ఆధ్యాత్మికత అనేది అన్లిమిటెడ్, తెలుసుకునే కొద్దీ అన్లిమిటెడ్గా ఉంటుంది. నిత్య విద్యార్థి వలె వినయంగా నిత్యం తెలుసుకుంటూ ఇంకా అడుగు అడుగు వేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని నా ఆలోచన. ఎందుకంటే పత్రి సార్ నేను మీకు ఏదైతే ఇచ్చానో సబ్జెక్ట్ అదే అంతవరకు లాస్ట్ అని చెప్పలేదు. పత్రి సార్ ఏమన్నారంటే ఈ భూమండలంలో నేను రాకముందే ఏ నాలెడ్జ్ అయితే అందించవలసిందో అది ఆల్రెడీ అందించేశారు. నేను ఎందుకు వచ్చానంటే అది ఏ విధంగా అందిస్తే మీకు ఉపయోగపడుతుందో ఆ విధంగా అందించడానికి నేను వచ్చానని చెప్పారు. అంటే నాలెడ్జ్ ఆల్రెడీ అన్లిమిటెడ్గా ఉంది, అలాగే అన్లిమిటెడ్గా వస్తూ ఉంటుంది. నిత్యం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండాలన్నమాట. అది మేడం. మరి మీ శాకాహార ర్యాలీ గురించి చెప్పండి. అంటే మీరు బేసిక్గా వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్ మేడం. మామూలుగా మాంసాహారం తినే కుటుంబంలోనే పుట్టాం. ఓకే. 2003లో గురువు గారిని అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాసెస్లో గురువుగారు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా శాకాహారి అయ్యాం. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గురువుగారు శాకాహార ర్యాలీలు మొదలుపెట్టారు. ధ్యానం కన్నా ముఖ్యం నాకేంటంటే మీరు శాకాహారిగా ఉండడం నాకు ముఖ్యమని చెప్పారు. దాంట్లో భాగంగా శాకాహారి ర్యాలీలు మొదలుపెట్టారు. పత్రి సార్ అన్నారు, ఏమన్నారంటే ఒక మామూలు వ్యక్తి సైలెంట్గా ఉన్నా పర్లేదు, ఒక జ్ఞాని మాత్రం సైలెంట్గా ఉండకూడదు. ఒక జ్ఞాని సైలెంట్గా ఉంటే ఈ ప్రపంచానికి కీడు జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మికవేత్తలందరూ ముందుకు వచ్చి శాకాహార ర్యాలీలు చేయాలని ముందుకు నినదించడం అనే కాన్సెప్టే అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఇది హైయెస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే పత్రి సార్ అన్నారు, ఏ జీవిని చంపకుండా ఉండడం అనేది ఎల్కేజీ, ఏ జీవిని కొట్టి హింసించకుండా ఉండడం అనేది ఫస్ట్ క్లాస్, అలాగే ఏ జీవిని తిట్టి హింసించుకోవడం 10th క్లాస్ అయితే ఏ జీవి పట్ల ఆంక్షలు విధించుకోవడం అంటే మన కింద ఉన్న వాళ్ళని ఒక పరిమితులు విధిస్తుంటాం. తల్లిదండ్రుల పిల్లల మీద, భార్య మీద, హస్బెండ్, మన కంట్రోల్లో ఉన్న వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తుంటాం. అది డిగ్రీ అయితే ఏ జీవి పట్ల వ్యతిరేక భావన కూడా లేకుండా ఉండడం పిహెచ్డి అన్నారు. దాంట్లో భాగంగా ఫస్ట్ బేసికల్ థింగ్ ఏ జీవిని చంపుకోవడం అనేది, అదే నువ్వు చేయలేకపోతే ఇవన్నీ నువ్వు రీచ్ అవ్వలేవు. అందుకే అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, అహింస అనేది ఓన్లీ అంటే మనం హింసించడమే కాదు, మాటల ద్వారా కూడా ఎవరిని నొప్పించకూడదు అనేసి. ఎస్ మేడం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే కొద్దీ, పరిణితి చెందే కొద్దీ ఈ స్టేజెస్ ఆటోమేటిక్గా మనం దాటిపోతాం అనమాట. కాబట్టి ఈ హయ్యర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ర్యాలీ అంటే ర్యాలీ వరకే కాదు, అది ఒక మహాయాగం. 1000-2000 మంది కలిసి ఒక చోట ర్యాలీ చేసి ధ్యానం చేసి ఆ సంకల్పం మీద ధ్యానంలో కూర్చొని ఒక అద్భుతమైన సబ్జెక్ట్ రిలీజ్ అయిందంటే దాని ద్వారా ఆ కాన్షియస్ ఈ భూమండలం మొత్తం అందుతుంది. దానికి మా
స్వామి అమర ఏమన్నారంటే, ఆయన శిష్యుడు కృష్ణానంద గారు, ఆధ్యాత్మికవేత్తలు కొన్ని వేలాది మంది కూర్చొని ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వారి ద్వారా విడుదలవుతున్న విశ్వమయ ప్రాణశక్తి ఈ భూమండలానికి విశ్వం నుంచి అనంతంగా విడుదలై వారి ద్వారా విడుదలైన ఆ విశ్వ చైతన్య శక్తి ఎటువంటి విపత్తులైనా ఎర్త్క్వేక్స్ అయినా కానీ రాబోయే యుద్ధానైనా ఆపేయగలదని చెప్పారు. కాబట్టి నేను అటువంటి మహత్తర సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని 2016లో ఒక 3000 మందితో ర్యాలీ చేయడం జరిగింది. 3000. అలాగే 2017లో సుమారుగా ఒక 6000 మందితో మహాకరుణ యాగం చేశాం. అలాగే అట్ ప్రెసెంట్ పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక 10,000 మందితో ర్యాలీ చేయాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగా మొన్న ఒంగోలులో ఒక 3,000 మందితో చేసాం. నవంబర్ 11th పత్రిసారి పుట్టినరోజుకి సుమారుగా 1,00,000 మందితో మహాకరుణ మహాయాగం విజయవాడలో అద్భుతంగా 1,00,000 మందితో మహాకరుణ ర్యాలీ కూడా చేయాలనుకుంటున్నాం. దీంట్లో భాగంగా ప్రతి నెల ఏపీలో నార్త్ ఆంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, సౌత్ ఆంధ్ర మొత్తం ఎవ్రీ మంత్ ఒక 3 భారీ ర్యాలీలు చేస్తూ మోటివేట్ చేసుకుంటూ ఆల్ ఓవర్ పిరమిడ్ సొసైటీ అంతా ఇన్వైట్ చేసి నవంబర్ 11th మహాకరుణ మహా ర్యాలీ చేయాలని ప్లాన్ చేస్తున్నాం మేడం. వావ్! సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మన పిఎంసి తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొత్తానికి మీరు 8th క్లాస్ నుంచి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఏ విధంగా స్టార్ట్ చేశారు, స్టిల్ ఇప్పటికీ ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు. అయితే మధ్యలో మీరు మీ విశ్వనాథ్ మీ ఫ్రెండ్ తనకున్న ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ధ్యానం ద్వారా క్యూర్ చేసుకున్నారు. సో మీ ఆస్తమా అనేది ఎప్పుడు తగ్గిందో చెప్పలేదు ఇంతకీ మీరు. ఎస్, విశ్వనాథ్ విషయానికి వస్తే అతని ప్రాబ్లం అంటే చిన్న యాక్సిడెంట్స్ ఏవో అయ్యాయంట. దాంతో ఒక పక్కకు పడుకోలేడు. తను హీల్ అయిపోయాడు ధ్యానం ద్వారా. నా విషయానికి వస్తే నాకు అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంది. కంటిన్యూస్ 24 hours సాధనలోనే ఉన్నాం. నాకు ఇదివరకు సొసైటీలో ఉన్నది డ్రాబ్యాక్ ఏంటంటే సాధన అద్భుతంగా ఉంది కానీ నాలెడ్జ్ తక్కువ ఉంది. ఈ సొసైటీలో పత్రిసార్ బుక్స్ చదివిన తర్వాత నాలెడ్జ్ డెవలప్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా లిమిటేషన్స్ పక్కకి వెళ్ళిపోయాయి, క్లారిటీస్ బాగా పెరిగాయి. ఆ క్లారిటీస్ పెరిగే కొద్దీ ఎనర్జీ ఫ్లో ఇంకా ఇదివరకు సాధన చేస్తుంటే ఎంత ఫ్లో అయ్యేది దానికి 3 times ఎక్కువ పెరిగేది. పుస్తకం చదువుతుంటే ఫ్లో అయిపోయేది, నేను ఎక్కడైనా కామ్ కూర్చున్నా ఫ్లో అయిపోయేది. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ తులసి దళంలో కాన్సెప్ట్ ఉంది. అందరూ గురువుల గురించి చెప్తూ వచ్చారు. సేత్ విజ్ఞానం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆ సేత్ విజ్ఞానం గురించి చెప్తూ ఐన్స్టీన్ ఫిజికల్ సైంటిస్ట్లో ఎంత గొప్పవాడో ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లో సేత్ అలాంటి వాళ్ళు అని చెప్పారు. ఆయన పుస్తకం చదివాను. ఆయన అన్నారు, ఈ విశ్వాన్ని నువ్వు ఎలా చూస్తావో ఆ విశ్వం చేత నువ్వు అలా చూడబడతావు. అప్పుడు ఆ పుస్తకం చదువుతున్న టైంలోనే నియర్లీ ఒక 30 daysలో మొత్తం క్లియర్ అయిపోయాను. ఇంకా తర్వాత నాకు ఆస్తమా లేదు. అంటే ఇన్ సెన్స్ ఆ సేత్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఏ విధంగా అయితే నీ మైండ్ ప్రోగ్రామ్ చేసుకుంటావో నీ బాడీ అలాగ ఫామ్ అవుతుంది. యూనివర్స్ నుంచి మనకి అవే పవర్స్ వస్తాయి. అదే మేడం. అలాగా పుస్తకం చదివిన తర్వాత నేను ఒక ఎనర్జీ బాడీ లాగా, అంటే ఇదివరకు సాధన చేస్తూ అవేర్నెస్తో ఉంటే ఎనర్జీ ఫ్లో అయ్యేది. ఇక్కడ పుస్తకం చదివిన తర్వాత మనం కాన్షియస్ మారిపోయేది. ఎల్లప్పుడూ ఒక ఎనర్జీ బాడీ లాగా ఆ అవేర్నెస్తో ఆటోమేటిక్గా ఉండేవాళ్ళం. ఇదివరకు ప్రయత్నపూర్వకంగా ఎనర్జీ బాడీతో లాగా ఉంటే ఇక్కడ ఆ నాలెడ్జ్తో ఉండేవాళ్ళం అనమాట. దాని ద్వారా ఆ పుస్తకం జస్ట్ నియర్లీ ఒక 10 days చదివిన తర్వాత ఆటోమేటిక్ క్లియర్ అయిపోయింది మేడం. ఇప్పుడు ఎప్పుడన్నా మామూలుగా జనరల్గా కూర్చున్నప్పుడు మీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటే స్పిరిచువల్ జర్నీ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి సరి చూసుకోవటం కానీ, లేకపోతే నేను ఇలా జర్నీ చేశాను కదా నాకు ఈ అనుభవాలు వచ్చాయని కానీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచిస్తారా మీరు? ఎస్ మేడం. అంటే ఇన్ సెన్స్ ప్రత్యేకంగా ఫ్లాష్ బ్యాక్ గురించి ఎక్కువ ఉండదు కానీ అంటే ఆ సాధన చేస్తున్నప్పుడు అదొక మధుర స్మృతి కదా మేడం. ఎందుకంటే ఆ గురుగారి దగ్గర సాధన అనేది ఎక్కువ చేసాం ఆ సొసైటీలో. ఈ సొసైటీలో అద్భుతంగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాం. పుస్తకాలు చదవడమే ఇక్కడ సాధన అనమాట. ఎందుకంటే ఇక్కడున్న నాలెడ్జ్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఏ సొసైటీకి వెళ్ళినా కానీ ఆ గురువు గారు ఒక 2-3 పుస్తకాలు రాస్తారు. దాంట్లో కూడా
నీకు ఇంత చాలు, నీకు ఇంత చాలని లిమిటేషన్స్ ఇస్తారు. అవును, పత్రి గారు ఎప్పుడు చెప్పినా స్వాధ్యాయం సజ్జన సాంగత్యం గురించి చాలా గొప్పగా చెప్తారు. అందులో బుక్స్ రీడింగ్ గురించి, స్వాధ్యాయం గురించి అసలు వేరే చెప్పనక్కర్లేదు. సో మీరు దాని ద్వారా మీరు విపరీతమైన జ్ఞానాన్ని ఆకలింపజేసుకున్నారు అయితే. Yes, మేడం. దీంట్లో ఎస్పెషల్లీ నాకు సేత్ విజ్ఞానం అంటే చాలా చాలా ఇష్టం. అలాగే రామ్తా అద్భుతమైన నాలెడ్జ్ మేడం, ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను. ఇంకా స్పెషల్గా పత్రి సార్ గురించి చెప్తే అద్భుతం అనమాట. ఎందుకంటే ఏ డౌట్ వచ్చినా కానీ, ఒక టాపిక్ ఉందనుకోండి, దాని క్లారిటీ ఇవ్వాలనుకోండి, ఏ గురువు అయినా కానీ చాలా ఒక 4, 5, 10, 20 పేజెస్ సబ్జెక్ట్ ఇస్తారు. కానీ పత్రి సార్ క్లుప్తంగా ఇస్తారు. ఏది అవసరమో అది ఇస్తారు, ఆడుతూ పాడుతూ ఇస్తారు. ఆ తులసిదళం చదివిన తర్వాత చాలా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అసలు దేవుడు అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, సృష్టి ఎలా జరిగింది, మనం ఎలా పుడుతున్నాం, ఎలా వస్తున్నాం, మన జనన మరణ చక్రం ఎలా ఉంటుంది, ఇవన్నిటి గురించి పత్రి సార్ ఇచ్చినంత క్లారిటీగా ఎక్కడ నేను చూడలేదు. ఏ గురువు దగ్గర మీకు దొరకని ఆన్సర్స్ అన్నీ మీకు పత్రి గారి దగ్గర దొరికాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు మా స్టూడియోకి వచ్చి మీ ఆధ్యాత్మిక ప్రయాణం విశేషాలను, అనుభవాలను అండ్ మీ ధ్యాన శాకాహార ర్యాలీలు కానీ, మీరు ఇప్పుడు సేవాదళ అధ్యక్షులుగా మీరు చేసే కార్యక్రమాలను కానీ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఇదండి శివ గారితో స్పిరిచువల్ జర్నీ విశేషాలు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.